ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆయన మంచి విశ్వాసి. అయితే ఓసారి ఓ శాస్త్రవేత్తల సమావేశానికి వెళ్ళాడంట. ఆయనకి ఎప్పుడూ కోరిక ఉండేదంట, శాస్త్రవేత్తలు అందరూ కూర్చున్నప్పుడు బైబిల్ నుంచి ఏమన్నా చెప్పాలి అని. కానీ ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అరిసేవాళ్ళంట, మాకు బైబిల్ వద్దు అని అరిసేవాళ్ళంట. అందుకనే ఆయన ఒకరోజు బాగా ఆలోచించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడంట. ఏమన్నాడంటే, అయ్యా నేను ఈరోజు ఒక ప్రేమ కథ చెప్తాను అన్నాడంట. అంటే అందరూ జాగ్రత్త కూర్చొని వింటున్నారంట. వింటా ఉంటే ఆయన చెప్పాడంట, స్తుతి అనే దేశంలో, ఫలభరితం అనే ప్రాంతంలో, రొట్టెలు అనేటువంటి ఊరులో దేవుడే నా రాజు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్రసన్నత అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో అశాంతి వచ్చింది, ఊర్లో సమస్యలు వచ్చాయి. అలాంటి గందరగోళాల మధ్యన 2 కొడుకులు పుట్టారు. పరిస్థితులకు అనుగుణంగా కొడుకులకు పేర్లు పెట్టారు. ఒక కొడుకు పేరు జబ్బు, ఇంకో కొడుకు పేరు పనికిమాలినాడు. పరిస్థితులు ఇంకా బాగా చెడ్డగా అయిపోతే ఈ ఊరిలో ఉండలేమని పక్క దేశం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం ఉన్నాక ఒక 2 అమ్మాయిలు చూసి కొడుకులకి ఇచ్చి పెళ్లి చేశారు. ఒక కోడల పేరు మొండి, ఇంకో కోడల పేరు స్నేహం. ఈ విధంగా ఆయన కథ చెప్పుకుంటూ వెళ్ళాడంట. అందరూ కూడా జాగ్రత్తగా వినేసి చాలా కాలం తర్వాత ఓ మంచి కథ చెప్పా ఉన్నారంట. నేను సగమే చెప్పాను, తను పూర్తిగా చెప్పాడు. ఆయన అప్పుడు నవ్వుకుంటూ అన్నాడంట, ఈ కథ నేను బైబిల్లోని చెప్తున్నాను అన్నాడంట. అంటే అప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, బైబిల్లో ఇలాంటి పేర్లు ఎక్కడ లేవు, నువ్వు మమ్మల్ని మోసం చేయొద్దు, బైబిల్లో కాదు ఇది అన్నారంట. లేదు, బైబిల్లో ఉన్నటువంటి హీబ్రూ పేర్లకి మనం అనువాదం చేసి నేను చెప్పానన్నాడంట. స్తుతి అంటే యోధ, ఫలభరితం అంటే ఎఫ్రత, రొట్టెలు అంటే బెత్లెహేం, ఎలిమెలక్ అని అంటే దేవుడైన రాజు, నయోమి అంటే ప్రసన్నత, మహ్లోను కిలోను అంటే జబ్బు పనికిమాలినవాడు, ఓర్ఫా రూతు అని అంటే మొండి స్నేహం. రూతు గ్రంథాన్ని ఆయన కథలాగా చెప్పాడు. ఈరోజు రూతు గ్రంథంలో ఒక చిన్న భాగం మీతో కలిసి ధ్యానం చేస్తాను. రూతు గ్రంథం చాలా అద్భుతమైంది. ఎందుకు అని అంటారేమో, 85 వచనాలు చిన్న పుస్తకం. 1వ అధ్యాయానికి 23, 2వ అధ్యాయానికి 22, 3వ అధ్యాయానికి 18, 4వ అధ్యాయానికి 22, 85 వచనాలు. 85 వచనాల్లో 46 వచనాలు సంభాషణ, అంటే మనుషులతో మనుషులు మాట్లాడుకునేది. మనము అలా మనుషులు మాటలు వినటం అంటే ఇష్టపడతాం. అలాగ చక్కగా ఒక కథ రూపంలో, ఒక డ్రామా లాగా అది నడుస్తూ ఉంటుంది. ఈ రూతు గ్రంథం 4 అధ్యాయాలు, 85 వచనాలు అంతా కలిసి ఒక 50 రోజులు అయిపోయింది. 50 రోజులు అంతే. 50 రోజుల్లో జరిగినటువంటి విశేషాలు ఇవి. 50 రోజులకు ముందు ఏమైందో పరిచయం ఉంటుంది, 50 రోజుల తర్వాత ఏమైందో చివరి మాటలాగా ఉంటుంది, అంతే. అయితే మెయిన్ సన్నివేశం 50 రోజులు. 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 4వ అధ్యాయం 15వ వచనానికి పట్టిన కాలం 50 రోజులు, 7 వారాలు అంతే. 7 వారాల కథ ఇది. చాలా శక్తివంతమైంది. ఎందుకు అంటారేమో, ఈ కథ జరిగిపోయిన 100 సంవత్సరాల తర్వాత పుస్తకం రాశారు. 100 సంవత్సరాల దాకా రూతు గ్రంథం రాయల. రూతు చచ్చిపోయిన తర్వాత రాశారు. సమూయేలు దీన్ని రాశాడు. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత రాశాడు. సార్, రూతు గ్రంథం మనకి ఏమన్నా ఉపయోగపడుతుందా అని అంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటి ఏంటనంటే, మన యేసు ప్రభువుకి విలువనిచ్చేది రూతు గ్రంథం. మనము దావీదు గొప్ప రాజు అని చెప్పడానికి కారణం రూతు గ్రంథం. దావీదు ఎవరో తెలుసుకోవడానికి రూతు గ్రంథం. బెత్లెహేంలో యేసు ప్రభు ఎందుకు పుట్టాలి అంటానికి రూతు గ్రంథం. ఒకవేళ ఈ 85 వచనాల ఈ చిన్న పుస్తకం లేకపోతే నేను చెప్పినటువంటి ఈ మాటలన్నిటికీ జవాబు ఉండేది కాదు. మనందరం క్రిస్మస్ అనగానే బెత్లెహేము పురం గురించి ఆలోచిస్తాం. ఎందుకని బెత్లెహేం పురం గురించి అంత ఎక్కువ ఆలోచించాలి? బెత్లెహేం పురంలో పుట్టక మునిపే యేసు ప్రభు బెత్లెహేం పురంలో పుట్టాలి అని నిర్ణయించడం జరిగింది. ఎందుకనంటే బెత్లెహేంకి ఇంకో పేరు ఉంది,
ఏంటి ఆ పేరు అంటే దావీదుపురం అని. దావీదు ఎక్కడ పుట్టాడో మనకి బైబిల్లో ఇంకెక్కడ రాయలేదు. రూతు గ్రంథం ఒక్క చోటే రాశారు. చాలా జాగ్రత్తగా చెప్తున్నా, చిన్న పుస్తకం. అది లేకపోతే దావీదు ఎక్కడ పుట్టాడో మనకు తెలిసేది కాదు. బెత్లెహేముని దావీదుపురం అని ఎందుకు పిలిచారో మనకు తెలిసి ఉండేది కాదు. ఇంకో మాట చెప్పాలంటే, దావీదు గురించి పూర్తి విశేషాలు మనకి బైబిల్లో ఇంకెక్కడ రాయలేదు, మనకి ఈ రూతు గ్రంథంలో రాశారు. ఇప్పుడు ఉదాహరణకి నన్ను ఎవరన్నా, బాబు నువ్వెవరివే అని అంటే, సార్ నా పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ సార్. అది తెలుసులేవయ్యా. మీ నాన్న ఎవరు సార్? నాకు తెలియదు సార్. మీ అమ్మ ఎవర్రా? నాకు తెలియదు సార్. ఒకవేళ అలాంటి మాట చెప్పాను అనుకోండి, నన్ను ఏమంటారు మీరు? అనాథ అంటారు. కొంచెం లోకాయుక్తంగా మాట్లాడాలంటే దిక్కుమాలినోడు అంటారు. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదురా, వీడు దిక్కుమాలినోడురా అంటారు. మనకి అమ్మా నాన్న పేరు తెలియకపోతే దిక్కుమాలినోళ్ళం, మనకు అమ్మా నాన్న తెలియకపోతే కనుక అనాథులం. అయితే యూదులకి 10 తరాల వరకు చెప్పలేకపోతే కనుక వాళ్ళు అనాథులు. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఈ ప్రశ్నకి జవాబు చెప్తారో తెలియదు. మీ నాన్నగారి పేరు తెలుసుద్దిలేండి మీకు, మీ తాత పేరు కూడా తెలుసుద్ది. మీ తాత వాళ్ళ నాన్న పేరు తెలుసా? చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు. ఎందుకంటే మనకు అనవసరం. కొన్ని సంవత్సరాలు అయితే తాత పేరు కూడా చెప్పరు. మీ తాతగారు ఎవర్రా? ఏమో సార్ అంటారు. కానీ యూదులు అలా కాదు, 10 తరాల వరకు వెనక్కి చెప్పగలుగుతారంట. చెప్పలేకపోతే వాళ్ళని గుర్తించరు, వాళ్ళకి విలువ ఇవ్వరు. ఎందుకంటే యూదులకి జాతి తత్వం చాలా ప్రాముఖ్యం. ఏ జాతిలో పుట్టావు నువ్వు, ఏ తెగలో పుట్టావు? 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 మంది ఉన్నారు కదా ఇశ్రాయేలీలు. నువ్వు ఏ గోత్రానికి చెందినవాడు అడుగుతారు ఖచ్చితంగా. అందుకే పౌలు భక్తుడు నేను బెంజామీను గోత్రానికి చెందినవాడిని అని చెప్పుకున్నారు. యేసు ప్రభువు వారు యోధా గోత్రానికి చెందినటువంటి వాడు, యోధా గోత్రపు సింహం. ఆ విధంగా 10 తరాలు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాలి. దావీదు 10 తరాల గురించి రాసింది రూతు గ్రంథంలోనే. ఒకసారి తీస్తారా? రూతు గ్రంథం 4వ అధ్యాయం 18 నుంచి 22 దాకా 10 పేర్లు ఉంటాయి. 10 పేర్లు. ఈ 10 పేర్లు దావీదు వెనకాల ఉన్నటువంటి 9 పేర్లు అన్నమాట. పెరెస్, ఆ తర్వాత హెస్రోను, ఆ తర్వాత రాము, ఆ తర్వాత అమీనాదాబు, ఆ తర్వాత నైసోను, ఆ తర్వాత సల్మాను, ఆ తర్వాత బోయజ్, ఆ తర్వాత ఒబెద్, ఆ తర్వాత యషీ, ఆ తర్వాత దావీదు. లెక్క పెట్టండి కరెక్ట్గా 10 పేర్లు. 10 తరాలు వెనక్కి వెళ్ళటం అనేది యూదులకి అలవాటు. కాబట్టి ఈ రూతు గ్రంథంలో దావీదు గుర్తింపు మనకు వస్తుంది, లేకపోతే వచ్చుండేది కాదు. తర్వాత మీకు ఒక మాట చెప్పాను, బెత్లెహేము అనేది చాలా మనము విలువైనటువంటి పట్టణంగా మనం అంచనా వేస్తాం. బెత్లెహేము యొక్క పుట్టుపూర్వోత్తరాలు, దావీదు ఈ పురానికి చెందినవాడని, ఇదే ఊర్లో యేసుప్రభు పుట్టాలని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. నా హృదయానుసారుడు దావీదు, ఆయన ఎక్కడ పుట్టాడు, నేను కూడా అక్కడే పుట్టాలి. యేసయ్య ఈ లోకంలోకి బెత్లెహేములో ఒక బాబుగా పుట్టి రావటం జరిగింది. బెత్లెహేము ప్రేమికులపురం. బెత్లెహేము ప్రేమికులపురం. బెత్లెహేములో 3 ప్రేమ కథలు ఉన్నాయి. బెత్లెహేములో 3 ప్రేమ కథలు. ఒక్కొక్క ప్రేమ కథ చెప్తాను. మొదటి ప్రేమ కథ చాలా భారభరితంగా ఉంటుంది. ఒక తండ్రి తన కొడుకుతో మాట్లాడుతున్నాడు. చచ్చిపోతున్నాడు తండ్రి. చచ్చిపోకముందు కొడుకును కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. నాయనా, నేను చచ్చిపోతానురా, నేను చచ్చిపోతే నువ్వు నన్ను ఎక్కడ పాతి పెట్టాలో నీకు చెప్పాలరా అని చెప్తా ఉన్నాడు. ఆ నేపథ్యంలో తల్లిని ఎక్కడ పాతి పెట్టాడో చెప్పాడు. నాన్న, తల్లిని ఎక్కడ పాతి పెట్టావో నిన్ను అక్కడ పాతి పెట్టమంటావా? వద్దురా, వద్దు. అదేంటి నాన్న, అమ్మంటే నీకు చాలా ఇష్టం కదా. అవునరా, అమ్మంటే నాకు చాలా ప్రేమ, కానీ అక్కడొద్దు. ఎందుకంటే మన పూర్వీకులంతా వేరే చోట ఉన్నారురా. మీ పెద్దమ్మ అక్కడ ఉంది, మీ నానమ్మ అక్కడ ఉంది, మీ తాతయ్య అక్కడ ఉన్నారు, మీ ముత్తాత అక్కడ ఉన్నాడు, మీ ముత్తనానమ్మ అక్కడ ఉన్నారు. అక్కడ నన్ను పాతిపెట్టరా. ఎక్కడ పాతిపెట్టమంటావు నాన్న? హెబ్రోన్లో పాతిపెట్టు అని అన్నాడు. సరే కానీ అమ్మ ఎలా చనిపోయిందో చెప్తావా? చెప్తానురా, నువ్వు అప్పుడు నా దగ్గర లేవు, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అమ్మ చనిపోయిందిరా. నేను ఎఫ్రతా ప్రాంతానికి వచ్చానురా. బెత్లెహేం దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ చాలా నీరసం అయిపోయింది. అమ్మ అక్కడ చచ్చిపోయిందిరా.
అందుకే అమ్మని బెత్లెహేం దగ్గరే పాతి పెట్టేశాను. ఈ మాటలన్నది అన్నది ఎవరో తెలుసా? యాకోబు. ఎవరి గురించి అన్నాడు తెలుసా? ఆయనకు మొత్తం 4 భార్యలు. ఆ 4 భార్యలో ఒక్క భార్యను చాలా ప్రేమించాడు ఆయన. ఆ భార్య యోసేపు యొక్క తండ్రి తల్లి బెంజామిన్ యొక్క తల్లి రేచల్, రాహెల్. ఆమంటే చాలా ఇష్టం. ఆమెను పాతి పెట్టింది బెత్లెహేంలోనే. ఇప్పటికీ చాలామంది హోలీ ల్యాండ్ టూర్ అని వెళ్తూ ఉంటారు ఈ యెరూషలేం అవి చూడటానికి. రోడ్డు మీద బస్సు ఆపి అదిగోండి అదే సమాధిని చూపిస్తారు. పొడుగ్గా బురుజు వస్తుంది, చాలా గట్టిగా కట్టాడు సమాధి. కనబడుతుంది రోడ్డు మీద నుంచి, అంత దూరంలో కనబడుతుంది. రోడ్డు ఎక్కడ ఉంటుంది? మన చర్చ్ ఉంది కదా, అంత దూరంలో ఉంటుంది సమాధి. ఎవరు దిగి వెళ్ళరు, పెద్ద చూడటానికి ఏం ఉండదు, పెద్దగా ఆలోచించరు. కానీ అది గొప్ప ప్రేమ కథ. ఆ ప్రేమ కథ ముగిసింది బెత్లెహేంలో. ఇక రెండో ప్రేమ కథ ఈరోజు మనం చూడబోయేది బోయజ్కి రూతుకి మధ్యన కలిగినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఫలిస్తే ఓబెద్దు పుట్టాడు. ఆ ఓబెద్దు కడుపులో జెస్సీ పుట్టాడు. ఆ జెస్సీ కడుపులో దావీదు పుట్టాడు. బోయజ్కి రూతుకి మధ్యన ఉన్నటువంటి ప్రేమ చాలా పవిత్రమైన ప్రేమ. ఈ 85 వచనాల్లో 5 వచనాలు గందరగోళం ఉంటే 8 వచనాల ప్రేమ ఉంటుంది. ఆ 80 వచనాలు, ఈ 80 వచనాల ప్రేమ కథలో చాలా చక్కగా ఉంటుంది. దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఈ గ్రంథంలో మనం చూడగలుగుతాం. రూతులో మనల్ని మనం చూసుకోగలుగుతాం. బోయజులో యేసేను చూడగలుగుతాం. నయోమిలో ఒక విధంగా పరిశుద్ధాత్మని చూడగలుగుతాం. చాలా దివ్యమైనటువంటి గ్రంథం అది. రెండో ప్రేమ కథ. ఇక మూడోది అన్నిటికంటే గొప్ప ప్రేమ కథ. ఆ ప్రేమ కథను మించిన ప్రేమ కథ ఈ ప్రపంచంలో ఇక ఉండదేమో. అదే కాదు, ఉండదేమో కాదు, ఉండదు, ఉండటానికి వీల్లేదు, ఉండటానికి అసాధ్యం. ఏంటి సార్ ఆ ప్రేమ కథ అంటే? దేవుడు మానవుణ్ణి ప్రేమించిన ప్రేమ కథ. ఆ ప్రేమకు రుజువుగా, ఆ ప్రేమకు నిదర్శనంగా, ఆ ప్రేమకు ఇదిగో బహుమానమని తన కొడుకునిచ్చింది బెత్లెహేంలో. కాబట్టి అది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రేమ కథ. కాబట్టి ఈ బెత్లెహేం చాలా గొప్ప గ్రంథం అని చెప్పాలి. సరే, మనం రూతు గ్రంథంలోకి వచ్చేద్దాం. నేను కొన్ని వచనాలు చదువుతాను, ఆ వచనాల నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మనం పుస్తకం అంతటినీ మీకు పరిచయం చేసినప్పుడు కూడా 2-3 పాఠాలు మాత్రం మీకు నేర్పిస్తాను. అది నేను చేసేటువంటి పని. మొదటి అధ్యాయం, మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలినటువంటి దినముల యందు. ఈ కథ ఎప్పుడు జరిగింది? రూతు బోయజ్ వీళ్ళిద్దరే కలయిక ఎప్పుడు జరిగింది? రూతు అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచ పటములోకి ఎప్పుడొచ్చింది? న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాల్లో. న్యాయాధిపతుల గురించి చిన్న కథలాగా మీకు చెప్తాను. దేవుడు ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం దాటించి 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేపించి యోర్దాను నది ఒడ్డు దగ్గరికి తెచ్చాడు. అక్కడ మోషే చనిపోయాడు. ఆ తర్వాత యెహోషువ వాళ్ళని నడిపించేవాడయ్యాడు. యెహోషువ యోర్దాను నది దాటిన తర్వాత 7 సంవత్సరాలు కష్టపడి కనానీలందరినీ కూడా ఓడగొట్టి మొత్తం దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని తను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత 18 ఏళ్ళు ఆయన పెద్దగా ఉన్నాడు, పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, సర్పంచ్ లాగా ఉన్నాడు, పెద్ద ఆయనలాగా ఉన్నాడు. ఈ 18 సంవత్సరాలు ఈ 12 గోత్రాల వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆ దేశాన్ని పంచి ఇచ్చేశాడు. యెహోషువ 110 ఏళ్ళోడుగా చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోకముందు చివరిగా చెప్పిన మాట చాలా గంభీరమైన మాట. చాలా ఇళ్లల్లో ఆయన మాట రాసుకుంటారు. అది ఎంత మట్టుకు వాళ్ళు పాటిస్తారు నాకు తెలియదు, కానీ రాసుకుంటారు. ఏమని? నేనును నా ఇంటి వారము యెహోవాను సేవింతుమని వాళ్ళు పెట్టేసుకుంటారు. అది యెహోషువ అన్నాడు. ఆ నేపథ్యం అంతా చూస్తే కనుక చాలా బాగుంటుంది. యెహోషువ తాను చచ్చిపోకముందు చెప్పినటువంటి మాటలు, నేను ఇంకెంతకాలం బతుకుంటానో తెలియదు, నేనైతే ఇది నిర్ణయం తీసుకున్నాను, నేనైతే యెహోవాని సేవించాలని నిర్ణయం తీసుకున్నాను, మరి మీరేమంటారు అని ప్రశ్నించి ఆయన ప్రసంగాన్ని ముగించాడు. తర్వాత చనిపోయాడు. యెహోషువ చనిపోయినప్పుడు 110 సంవత్సరాలు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతూ కథను పొడిగిస్తాను నేను, అంతే. అంటే మీరు తర్వాత నేను చెప్పినట్లు కథ ఉందా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వాక్య భాగాన్నంతా మీరు చదువుకోవాలి. అక్కడక్కడ చదివి వినిపిస్తాను, అంతే. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం.
నూను కుమారుడును యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడే మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సహార జనులు అతన్ని పాతిపెట్టరు. అది చావడం కూడా నాకు రావట్లేదు, ఆడెవడో పాతిపెట్టారు. ఇది జరిగింది విషయం. అయిపోయింది. యెహోషువ తన పని ముగించుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఇది 8వ వచనంలో రాశారు. 9వ వచనం చూడండి, ఎంత వైవిధ్యం ఉంటుందో చూద్దాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడరి, అంటే చచ్చిపోయారు. అంటే యెహోషువ కాలానికి చెందిన వాళ్ళందరూ చచ్చిపోయారు. యెహోషువ వయసుకు చెందిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఇక వాళ్ళ నుంచి నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే మరి తెలియదు మనకి. ఆ తరం వెళ్ళిపోయింది. ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత ఏం చూద్దాం. వారి తర్వాత ఇక్కడ చూడండి, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, అంటే అప్పట్లో 30-40 సంవత్సరాలు పట్టేది ఒక విశ్వాసం నుంచి బయట రావడానికి, ఒక నమ్మకాన్ని నుంచి బయట రావడానికి. అందుకనే ఆ తరం గడిచేటప్పటికి ఇశ్రాయేలీయులు మారిపోయారు. మనం వాళ్ళని తిట్టొద్దు. ఎందుకు తిట్టొద్దు సార్ అంటారేమో. మనం అంతకంటే దరిద్రులం. ఎందుకు అంతకంటే దరిద్రులం అంటే, మీ అందరికీ ఈ అనుభవం ఉంటుంది. మీకు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, జబ్బులు వచ్చినప్పుడు తెగ ప్రార్థనలు చేస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, పాస్టర్ల దగ్గరకు వస్తారు, వీలైతే రోడ్డు మీద మోకరించమంటే కూడా మోకరిస్తారు, ప్రార్థన చేయండి అని అంటారు. దేవుణ్ణి ఎంతగానో కొనియాడతారు, ఎంతగానో ఆరాధిస్తారు. దేవుడు కృప చూపించి దేవుడు మీ సమస్యను పరిష్కరిస్తే కొన్ని రోజుల్లోనే దేవుడు మర్చిపోతారు. కొన్ని రోజులే, ఎక్కువ రోజులు ఉండరు, కొన్ని రోజులే చాలా త్వరగా మర్చిపోతారు. కొంతమంది ఎంత దరిద్రులు అంటే ఆ మాట ఉపయోగించడానికి ఇబ్బందిగా అనిపించట్లేదు నాకు, ఎందుకంటే అంత దరిద్రతను నేను చూశాను. ఒకసారి ఒక ఆవిడ దగ్గర నన్ను 3 ఏళ్ళు విసిగిచ్చింది. ఎందుకనంటే వారానికి ఒకసారి ఫోన్ చేసి ఏమన్నా నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి అని అడిగేది. ఎందుకనంటే ఆమెకి పిల్లలు లేరు. 3 సంవత్సరాల తర్వాత ఆమె ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేయటం మానేసింది. ఎందుకు మానేసిందో అనుకున్నాను, గుర్తురాలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయట్లేదు, ఏమైందబ్బా అని అనుకున్నాను. 6 ఏళ్ళ తర్వాత కలిసింది ఆవిడ. 6 ఏళ్ల తర్వాత చేతిలో ఒక 5 ఏళ్ల బాబు ఉన్నాడు. అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వంగానే ఫోన్ మానేసింది. అస్సలు నవ్వద్దు, మీలో అలాంటి దరిద్రులు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు మీ ఇంట్లో. మీ దగ్గర చాలామంది పాస్టర్లు దాన్ని ఒప్పుకుంటారు. అవసరత వచ్చినప్పుడు కాళ్ళు పట్టేసుకుంటారు. పని అయిపోయిన తర్వాత కనబడిన కూడా కనబడరు. ఏమని చెప్పాలి మిమ్మల్ని? నీచ నికృష్టులు అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో పుట్టుకొచ్చింది రూతు గ్రంథం. అందుకే అది మన కథ. మనమేంటో దీంట్లో కనబడుతుంది అన్నమాట.